కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఎన్నో ఏళ్ల సంధి వ్యవసాయం చేస్తూ తరాలు మారిన అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను, సూచనలు వినిపించే కార్యక్రమం కిసాన్. ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో వివిధ పంటల్లో సమర్థ ఎరువుల వినియోగం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని. గట్లనే రైతంతరంగం కార్యక్రమంలో అప్పుడెట్లుండే వ్యవసాయం ఇప్పుడెట్లున్నది, వ్యవసాయంలో వచ్చిన మార్పుల గురించి బోత్ మండలం కౌటా బి గ్రామానికి చెందిన రైతు షేక్ హకీంతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ముందుగా వాతావరణ సూచన. రాబోయే 24 గంటలలో తెలంగాణలోని కొన్ని జిల్లాలలో సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీల సెల్సియస్ నుండి 32 డిగ్రీల సెల్సియస్ వరకు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ నుండి 25 వరకు ఉండవచ్చు. బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇది ఇయాల్టి వాతావరణం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. మార్కెట్ ధరలు. ఈరోజు మార్కెట్ ధరలు: టమాటా కిలోకి 20 రూపాయలు, వంకాయ 20 రూపాయలు, ఉల్లిగడ్డలు కిలోకి 40 రూపాయలు, బెండకాయ కిలోకి 30 రూపాయలు, మిర్చి 40 రూపాయలు. ఇవి ఇయాల్టి మార్కెట్ ధరలు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఖరీఫ్ పంటలైన వరి, కంది, పత్తి వంటి పంటలలో ఎక్కువగా రసాయనాలను వాడడం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు చీడపీడల ఉధృతి అనేది పెరిగి ఆశించిన పంటల దిగుబడులు రాకుండా ఉండటమే కాకుండా పర్యావరణం కూడా చాలా వరకు కాలుష్యమవుతుంది. ఈ విషయాలని రైతులు గమనించి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలి అంటే కొన్ని ఖచ్చితమైన శాస్త్రీయ మెలకువలను పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి మెలకువలు రైతులు తప్పనిసరిగా పాటించాలో ఇప్పుడు విందాం. వివిధ పంటల్లో సమర్థ ఎరువుల వినియోగం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణి ముచ్చటలో. వీరితో ముచ్చట పెడతారు కేలేనేన్. నమస్కారం సంధ్యారాణి గారు. నమస్కారం అండి. ముందుగల ఈ పంటల్లో ఎరువుల సమర్థ వినియోగానికి ఎట్లాంటి మెళకువలని పాటించాల్సి ఉంటుంది, వాటి గురించి కొంత క్లుప్తంగా చెప్తారా? ముఖ్యంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఖరీఫ్లో పండించేటువంటి పంటల్లో తీసుకున్నట్టయితే ముఖ్యమైన పంటలు వరి కానివ్వండి, మొక్కజొన్న, పత్తి, సోయా చిక్కుడు, కంది ఇట్లాంటి మనకు ముఖ్యమైనటువంటి పంటలుగా చెప్పుకోవచ్చు.
మనందరికీ తెలుసు ఇటీవల కాలంలో ఏమైతుందంటే వ్యవసాయంలో పెట్టుబడులు అనేటువంటి విపరీతంగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా రైతులు అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడటం వల్ల కానివ్వండి, దానివల్ల ఏమైతుందంటే చీడపీడల ఉధృతి పెరిగి మళ్ళీ సస్యరక్షణ ఖర్చులు కూడా పెరగటమే కాకుండా ఆశించినటువంటి మేరకు దిగుబడులు రాకపోవడంతో పాటు పర్యావరణం కూడా చాలా వరకు కలుషితం అవడం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితిని అధిగమించి మరి రైతులు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే ఎరువుల యాజమాన్యంలో కొన్ని శాస్త్రీయ మెలకువల్ని పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి దాంట్లో మనం మొదటిగా తీసుకుంటే ఫస్ట్ అయితే అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలను చేయించుకొని దాని యొక్క ఫలితాల ఆధారంగానే ఎరువులను వాడుకోవటం వలన ఎరువులపై ఏదైతే వృధా ఖర్చులు ఉంటాయో వాటిని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. సో వాటితో పాటు ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెంపొందించుకొని మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి సిఫారసు చేసిన ఎరువులు ఏ ఉన్నా కూడా వాటిలో మనం 30% వరకు సేంద్రియ ఎరువుల రూపంలోనే పశువుల ఎరువు కావచ్చు, కంపోస్టు, కోళ్ళ ఎరువు, వర్మీ కంపోస్టు రూపంలో ఇట్లాంటి వాటి రూపంలో పంటలకు అందించినట్లయితే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లానే ఏదైతే సిఫారసు చేసినటువంటి భాస్వరం ఎరువులు ఉంటాయో వాటిని ఖచ్చితంగా చివరి దుక్కిలోనే వేసుకోవాలి. తర్వాత కాంప్లెక్స్ రూపంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయకూడదు. అట్లానే నత్రజని ఎరువులను తీసుకున్నట్టయితే వాటిని మనం పంట కాలంలో 3 నుంచి 4 దఫాలుగా, అట్లాగే పొటాష్ ఎరువులు అనుకున్నట్లయితే వాటిని నల్లరేగడి నేలల్లో అయితే ఒకేసారి చివరి దుక్కులో వేసుకోవచ్చు. అదే ఒకవేళ తేలికపాటి చలికా నేలల్లో ఈ పొటాష్ ఎరువులను చివరి దిక్కులో సగం వేసుకోవాలి, పూత దశలో మిగిలిన సగం అంటే సిఫారసు చేయబడినటువంటి ఎరువుల్లో అట్లా వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎరువులు వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే భూమిలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ఆరుతడి పంటల్లో తీసుకున్నట్లయితే పైపాటుగా ఎరువులను వేసేటప్పుడు మొక్క మొదళ్లకు 5 నుంచి 8 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి వేసుకుంటే అది సమర్థవంతంగా పనిచేస్తాయి. అట్లనే జీవన ఎరువులైనటువంటి అజటోబాక్టర్ కానివ్వండి, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియాల ఇట్లాంటి వాటితో విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల, లేదంటే వీటిని పశువుల ఎరువుతో కలిపి నేలలో వెదజల్లుకోవడం వలన కూడా రసాయన ఎరువుల వాడకాన్ని మనం 20 నుంచి 25% వరకు తగ్గించుకోవచ్చు. అట్లనే కొన్ని పచ్చిరొట్ట ఎరువులు ఉంటాయి. ఉదాహరణకు జీలుగా, జనుము, పిల్లి పెసర ఇట్లాంటి కొన్ని ఈ పచ్చిరొట్ట ఎరువులటువంటి వాటిని భూమిలో కలియదునుకోవటం వలన కూడా ఎకరానికి దాదాపుగా 6 నుంచి 10 టన్నుల సేంద్రియ పదార్థం అందటమే కాకుండా రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అట్లనే భూసార పరీక్షల ఆధారంగా సూక్ష్మ పోషకాలను వాడుకుంటూ సూక్ష్మ పోషకాల లోపాలను కూడా నివారించుకోవాల్సి ఉంటుంది. తర్వాత పంట తొలి దశలో ఎప్పుడు కూడా కలుపు లేకుండా చూసుకోవాలి. లేకుంటే ఏమవుతుందంటే వేసేటటువంటి ఎరువును కలుపు మొక్కలే ఎక్కువగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు లేకుండా చూసుకోవాలి. అట్లనే ఎక్కడైనా మనము ఈ భూసార పరీక్షల ద్వారా చౌడు నేలలు ఉన్నట్టుగా తెలుసుకుంటే వాటిలో కూడా జిప్సం వేసుకొని వాటిని రిక్లమేషన్ చేసుకుంటే మనకు ఎరువుల యొక్క ఈ వినియోగం అనేటువంటిది చాలా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. అయితే ఇప్పుడు కొంత పంటల వారీగా ఈ ఎరువుల వినియోగం గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా ఈ వరి, మొక్కజొన్న, మక్క పంట ఏదైతే ఉందో వీటిలో ఎరువుల యాజమాన్యం గురించి చెప్తారా? ఇప్పుడు వరి తీసుకున్నట్టయితే మనకు వరి పంటకు అవసరమైనటువంటి పోషకాలు తీసుకుంటూ వాటిని ఏ విధంగా వేసుకోవాలో చూసుకున్నట్టయితే వరి పంటకు చివరి దుక్కిలో ఒక ఎకరానికి 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 125 కిలోలు, లేదా డిఏపి అనుకుంటే 45 కిలోలు వేసుకోవాలి చివరి దుక్కిలో. అయితే ఈ సూపర్ వేయడం వల్ల ఏమైతుందంటే వరి యొక్క కొయ్య కాళ్ళవి మురిగిపోయి సేంద్రియ కర్బనం పంటకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎస్ఎస్పి వేసుకోవడమే ఉత్తమంగా చెప్పుకోవచ్చు. అట్లనే ఎకరానికి 100 కిలోల యూరియాను స్వల్పకాలిక రకాలకైతే 3 స్ప్లిట్స్ 3 సమభాగాలుగా చేసుకొని వేసుకోవాలి. అట్లనే మనము ఒకవేళ ఈ దీర్ఘకాలిక రకాలకైతే 4 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. అంటే స్వల్పకాలిక రకాలకు 3 సమభాగాలుగా చేసుకున్నట్టయితే చివరి దమ్ములో ఒకసారి, తర్వాత బాగా దుబ్బు చేసే దశలో ఒకసారి, అంకురం తొడిగే దశలో వేసుకోవాలి. అప్పుడు కూడా బురద పదును ఉన్న అంత వాటర్ కంటెంట్లో మాత్రమే సమపాలలో వెదజల్లుకొని తర్వాత 2 రోజుల తర్వాత పల్చగా నీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకు ఒకవేళ ఈ పొటాష్ ఎరువును తీసుకున్నట్టయితే పొటాష్ ఎరువునైతే మనము నల్లరేగడి నేలల్లో మొత్తం 26 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి చివరి దమ్ములో వేసుకోవచ్చు. అదే తేలికపాటి చలక నేలలకైతే చివరి దమ్ములో ఒక 13 కిలోలు, తర్వాత అంకురం ఏర్పడే దశలో మిగతా 13 కిలోల ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. అట్లనే మనకు ఈ మెట్ట వరిలో తీసుకున్నట్టయితే దీంట్లో ఇనుప ధాతు లోపం కనిపించే అవకాశం ఉంటుంది. దీంట్లో ఇనుము లోపం వలన ఏమవుతుందంటే లేత చిగురాకులు తెల్లగా మారిపోయి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అవి మళ్ళీ ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జీవంగా కనిపిస్తూ ఉంటాయి. సో దీని యొక్క సవరణకు 1 లీటర్ నీటికి 5 నుంచి 10 గ్రాముల అన్నబేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపినటువంటి ద్రావణాన్ని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ మధ్య కాలంలో ఇట్లా వరి పంటలో ఇంకా జింకు లోపం కూడా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. జింకు లోపం వలన ఏమవుతుందంటే పైనుంచి 3 నుంచి 4 ఆకుల్లో మధ్య ఈనె పాలిపోవడం గమనించవచ్చు. లోపం ఇంకెక్కువగా ఉన్నప్పుడు ఆకుల మీద ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పెలుసుబారడం జరుగుతుంది. అంటే ఈ జింకుని మనం లోప సవరణ కోసం ప్రతి 3 పంటలకు ఒకసారి ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పైరుపై మనం జింకు లోపం కనిపిస్తే మాత్రం దానికోసం లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకుంటే జింకు లోపాన్ని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా అంటే ఈ ఫాస్ఫరస్ ఎరువులు ఏవైతే మనం సిఫారసు చేసినామో అవి చివరి దుక్కిలో వేసుకుంటూ, నత్రజని ఎరువుల్ని స్ప్లిట్స్గా వేసుకుంటూ, మళ్ళీ మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు ఏమి లోపాలు గమనిస్తే వాటిని మనము వేసుకోవటం వలన సమర్థవంతంగా ఈ వరిలో వినియోగించుకోవచ్చు. మక్క అన్నారు. మొక్కజొన్న పంటకు తీసుకున్నట్టయితే ఈ మక్కకు ఎకరానికి 150 కిలోల యూరియాను 3 సమభాగాలుగా చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. అది విత్తేటప్పుడు ఒక భాగం, తర్వాత పైరు మోకాలు ఎత్తు దశలో ఒక భాగం, పూత దశలో మిగిలిన భాగం వేసుకోవాల్సి ఉంటుంది. డిఏపి అయితే 50 కిలోల డిఏపి, లేదు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఇది విత్తే సమయంలోనే చివరి దుక్కిలో మొత్తం ఒకేసారి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత భాస్వరమిరును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే మళ్ళీ మనం యూరియా మోతాదును 20 కిలోలు పెంచి వేసుకోవాలి. ఎందుకంటే డిఏపిలో అంటే నత్రజని ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ అవసరం అవుతుంది. సో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకున్నప్పుడు యూరియా మోతాదును 20 కిలోలు పెంచుకోవాలి. తర్వాత 34 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 2 సమభాగాలుగా చేసుకొని విత్తే సమయంలో సగము, తర్వాత పూత దశలో మిగతా సగం వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి 2 పంటలకు ఒకసారి కూడా దుక్కిలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ వేసుకున్నట్టయితే అంటే ఈ జింకు యొక్క లోపాన్ని మనము నివారించుకోవచ్చు. తర్వాత కొంతవరకు మనకి ఈ మొక్కజొన్నలో బోరాన్ లోపం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. బోరాన్ లోపం ఉండటం వల్ల ఏమవుతుందంటే లేత ఆకులు చిన్నవిగా ఉండవి పూర్తిగా విచ్చుకోకుండా ఇట్లా గుబురుగా ఉన్నట్టు కనిపిస్తుంటాయి. ఇట్లాంటి లక్షణాలు గమనిస్తే మాత్రం వెంటనే బోరాన్ లోప సవరణ కోసమని 1 లీటర్ నీటికి 1 గ్రామ్ బోరాక్స్ చొప్పున కలుపుకొని ఒక వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే మనం మొక్కజొన్నలో ఈ బోరాన్ యొక్క లోపాన్ని కూడా నివారించుకొని మనం వేసినటువంటి ఎరువులు సమర్థంగా మొక్కకు అందేటట్టుగా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది వరి మక్క పంటలకు సంబంధించి కదా. అయితే ఇప్పుడు వానాకాలంలో సాధారణంగా మన దగ్గర సాగయ్యే ప్రధానమైన పంటలు పత్తి, సోయా, ఇంకా కంది పంట అంటే తొగరి పంట ఇస్తారు కదా. అయితే వీటిలో పాటించాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి. ముందుగా పత్తి గురించి చెప్పండి. అయితే పత్తి తీసుకున్నట్టయితే మనందరికీ తెలుసు, జనరల్గా ఇప్పుడు మన డిస్టిక్లో అయితే ఎక్కువగా పత్తి సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనము రైతులకి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పంట మార్పిడి చేసుకోవాలి. పత్తి తర్వాత పత్తి సంవత్సరము ఎవ్రీ ఇయర్ అది వేసుకోకుండా చూసుకోవాలి. తర్వాత ఖచ్చితంగా పత్తి సాగు చేసే రైతులు సంవత్సరానికి ఎకరానికి ఒక 4 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును చివరి దిక్కులో వేసుకొని కలియదున్నుకోవాలి. తర్వాత ఎకరానికి 100 కిలోల యూరియా, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను 4 సమభాగాలుగా చేసేసుకొని విత్తినటువంటి 20 రోజులకి, 40 రోజులకి, 60, తర్వాత 80 రోజులకు మొక్క మొదళ్లలో ఒక 6 నుంచి 8 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎకరానికి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని విత్తే ముందే ఆఖరి దుక్కిలో వేసుకొని కలియదున్నుకోవాలి. పైపాటుగా డిఏపి కానివ్వండి, లేదంటే ఈ 20-20-20 ఇట్లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. దీనివల్ల ఏమవుతుందంటే ఖర్చు పెరగటమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు పెరిగి దాంతో మనకి సూక్ష్మ పోషకాల లభ్యత చాలా వరకు తగ్గిపోయి పంట దిగుబడులు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఒకే పొలంలో మనం ఫస్టే చెప్పుకున్నాం, సంవత్సరాల తరబడి పత్తిని పండించడం వల్ల ఏమవుతుందంటే జింకు, మెగ్నీషియం, బోరాన్ లాంటి సూక్ష్మ పోషక లోపాలనేటువంటివి చాలా ఇక సహజంగా అయిపోతాయి. సో ఒకవేళ మనకు ఈ పత్తి పంటలో జింకు లోపిస్తే ఏమవుతుందంటే ఆకుల ఈనెల మధ్య భాగం పసుపుగా మారి ఆకులు చిన్నవిగా ముడతలు పడి ఉండి తర్వాత కనుపుల మధ్య దూరం అనేటువంటి చాలా వరకు తగ్గిపోతుంది. అయితే మనం ఇట్లాంటి లక్షణాలు పత్తి పంటలో కానీ గమనించినట్టయితే ఈ జింకు లోప నివారణ కోసమని 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ చొప్పున కలిపినటువంటి ద్రావణాన్ని 2-3 సార్లు 5-6 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకున్నట్టయితే మనం దీన్ని సవరించుకోవచ్చు. తర్వాత కొన్నిసార్లు మెగ్నీషియం లోపించేటటువంటి అవకాశం ఉంటుంది. మెగ్నీషియం లోపించినప్పుడు ముదురు ఆకుల అంచులు పసుపు రంగుకు మారిపోతాయి. తర్వాత క్రమేపీ అవి ఎర్రబడి ఎండి రాలిపోతాయి. దీని యొక్క లోప సవరణ కంటే మెగ్నీషియం లోప సవరణకి 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున ఈ మెగ్నీషియం సల్ఫేట్ని కలిపి పైరుపై వారం వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. తర్వాత బోరాన్ లోపించినప్పుడు ఏమవుతుందంటే ఈ పత్తిలో పూత, కాయ, పిందె రాలడం, మొక్కలు గిడసబారి కాండంపై పగుళ్ళు ఏర్పడడం ఇట్లాంటి లక్షణాలు మనం గమనించడం జరుగుతుంది. సో దీని లోప నివారణకి లీటర్ నీటికి 1.5 గ్రాముల ఈ బోరాక్స్ని అంటే 1 లీటర్కి చొప్పున కలుపుకొని ఒక వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే సవరించుకోవచ్చు. ఇక రెండవ
పెద్ద పంట సోయా చిక్కుడు, దీనికి సంబంధించి నెక్స్ట్ సోయా చిక్కుడు తీసుకున్నట్టయితే సోయా చిక్కుడికి మనకి నత్రజని కొంచెం తక్కువనే అవసరం అవుతుంది, ఎందుకంటే అది బేసిక్గానే నైట్రోజన్ ఫిక్సింగ్ క్రాప్ కాబట్టి. ఎకరాకి 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ చివరి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత భాస్వరం ఎరువుని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే సల్ఫర్ గంధకం కూడా లభ్యమవుతుంది కాబట్టి అట్లా వేసుకోవాలి. అయితే వేయాల్సినటువంటి నత్రజని ఏదైతుందో అది 50% విత్తేటప్పుడు, తర్వాత మిగిలిన సగం నత్రజనిని పైరు నెల రోజుల దశలో ఉన్నప్పుడు వేసుకోవాలి. తర్వాత గింజ ఎదుగుదలకు పూత కాత దశలో 2% యూరియాని పిచికారీ చేసుకున్నట్టయితే, అంటే 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే గింజ యొక్క ఎదుగుదల అనేటువంటిది మనకి బాగా ఉంటుంది. తర్వాత చివరిగా మనము కంది పంట చేసుకోవచ్చు. కంది ఏంటంటే తొలకరి కందికి ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను విత్తనంతో పాటు కానీ లేదా చివరి దుక్కిలో కానీ వేసుకోవాల్సి ఉంటుంది. కంది మొక్కకి ఏంటంటే తొలి రోజుల్లోనే స్టార్టింగ్లోనే ఎక్కువ పోషకాలు అవసరం కాబట్టి సిఫారసు చేసిన ఎరువులను మొత్తం ఒకేసారి చివరి దుక్కిలో లేదంటే విత్తనంతో పాటు వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకొని మనము అంటే పంటపై ఏమైనా మనకు సూక్ష్మ పోషకాల లోప లక్షణాలు కనిపిస్తున్నాయో తెలుసుకొని వాటిని నివారించుకుంటూ, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భూసార పరీక్ష చేసుకుంటే మాత్రమే మనము ఎంత ఎరువులు ఆ పంటకి వేసుకోవచ్చు అన్నది మనం క్లియర్ కట్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా భూసార పరీక్ష చేయించుకొని అందులో సిఫారసు చేయనటువంటి ఎరువులు ఏవైతున్నాయో దాని ప్రకారంగానే మనము వేసే పంటకు వేసుకుంటే చాలా వరకు మనము ఎరువులపై ఖర్చు తగ్గించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళమైతం ఎరువుల్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం సంధ్యారాణి గారు. ముఖ్యంగా వివిధ పంటల్లో ఎరువుల సమర్థ వినియోగానికి రైతులు పాటించాల్సిన మెలకువలతో పాటు వారికి కొన్ని సూచనలు కూడా చేసిండ్రు. మరి ఎవరైతే రైతులు ఈ ఖరీఫ్ పంటలు సాగు చేస్తున్నారో ఈ రకంగా సమర్థవంతంగా ఎరువుల్ని వినియోగించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇప్పటి వరకు వివిధ పంటల్లో సమర్థ ఎరువుల వినియోగం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది కేలేనేన్. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింకా రైతు నిరాధారం ఆనందాలతో అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతో సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రైతంతరంగం వ్యవసాయంలోని అనుభవాలని స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ప్రతి మంగళ, గురు, శనివారాలలో వినిపిస్తున్నాం. కాలానికి తగ్గట్టుగా మనిషి జీవన విధానమే కాదు, వ్యవసాయం తీరుతెన్నులు కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యవసాయం అనేది అప్పుడెట్లుండే ఇప్పుడెట్లుంది అనే ముచ్చటని ఇప్పుడు షేక్ హకీంతో ముచ్చట్లో విందాం. వీరిది బోత్ మండలం కౌటా బి గ్రామం. షేక్ హకీం గారు మీకు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. మీకు వ్యవసాయ భూమి లేదా? లేదు సార్. కూలి పని ఎన్ని నెలల నుంచి చేస్తున్నావు? మరి దాదాపునే సార్ నేను ఒక 40 సంవత్సరాలు జీతం ఉన్నా, మర్రా ఒక 10 సంవత్సరాల నుంచి నేను కూలి పని చేస్తున్నా బయట. మన ఊర్లే పిల్లల పొక్కలు కానీ, నువ్వుల కొట్టుడు కానీ, వ్యవసాయం పని, మందు కొట్టుడు కానీ, గడ్డి మందు కానీ. 40 ఏళ్ళు జీతం ఉన్నావు. అప్పుడు మొదట్లో ఎంత జీతం ఉండే నీకు? సార్ నాకు అప్పుడు చెప్తే 900-800 జీతం ఉండేది ఏడాదికి. ఇప్పుడు 1,20,000 40,000 ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే సార్ ఎన్ని చేసినా అప్పులే అవుతున్నాము. చేసుకుంటే పోయినా లాస్ట్కు లెక్క చేస్తే మాత్రం నేనే మరా 5,000-6,000 జీతంలా ఉన్నదానికి నేను బాకీ అవుతున్నా. మరి కూలి చేసుకుంటున్నది కొంచెం ఉపయోగపడుతున్నచ్చు. 500తోటో 1,000 రూపాయలతోటో లాభం చేసుకుందామనే ఉద్దేశంతో జీతం బంద్ చేసి కూలి పని చేస్తున్నా. ఇది మంచిగా అనిపిస్తుందా? జీతం మంచిగా అనిపించిందా? అది బరకత్ వస్తుంది, ఇది బరకత్ రాదు. అది ఒక్కసారి వస్తాయి, ఇవి అప్పటిదప్పుడు పోతాయి ట్రాన్స్ఫర్ బంద్ చేసినట్టు. అయితే అప్పుడు 700-800 జీతం చేసినాం. అప్పుడు ఏమేమి పనులు ఉంటుండే మీకు వ్యవసాయంలో? సార్ అప్పటి పని అరి పొలాలు ఉండే, చెరుకు ఉండే,
అప్పటి పనికి ఇప్పటి పనికి ఆస్మాన్ పరకు ఉన్నది. ఏది అలక ఉన్నది? ఇప్పుడు అలక ఉన్నది. అప్పటిది చెప్పరని దుఃఖం వస్తుండే, తెల్లని దాకా పొద్దు దాకా చెప్పరని దుఃఖం వస్తుండే. చెరుకులు కొట్టేటప్పుడు కానీ, యాత వేసేటప్పుడు కానీ, అది ఎప్పుడు మేము పొద్దులా బైక్ పెట్టేటప్పుడు పోయితే మర్రా పొద్దుకి 9 గంటలకు మేము ఇంటికి వచ్చేది కూడా జరుగుతుండే. ఎదవరకు లేస్తుంటారు పొద్దుగల మీరు? పొద్దులా మైక్ పెట్టిరా 4 గంటలకు మైక్ పెడతారు, 4:30కు మేము ఇంటికి వెళ్ళిపోవాలా. అటువంటి డ్యూటీ చేసిన వాళ్ళము. ఎన్ని రోజులు కళ్ళం కడుతుంటారు? ఎట్లా కడుతుంటారు మీరు? ఏ కళ్ళము? వరి కళ్ళాలు, జొన్న కళ్ళాలు. అది 2 వద్దులు కడుతుండే సార్. మేటి గుంజ వాతుడు, కళ్ళం తొక్కిచ్చుడు, మరి దానికి జొన్న కట్టలు కట్టగట్టి దీనికి చేసే పరిష్కారం బాగా చాలా ఇబ్బంది ఉండే. అనుభవం ఉన్న మనిషితోటే రైతు చెప్పిస్తుండే కాపాయ. అప్పుడు దుక్కులు ఎన్ని రోజులు దున్నుతుంటారు మీరు? దుక్కులు ఎట్లా తోటి దున్నుతుంటే ఎన్ని రోజులు పట్టాలి అట్లా? దాదాపు అంటే 30 ఎకరాల భూమి మేము 1-2 నెలల్లో మేము దున్నుతుంటే. తెల్లం దాకా పొందాక దున్నుంటే పోందాకనేనా? తెల్లదాకా కాదు, పొద్దు దాకా దున్నుతుంది సార్. కాకపోతే మంపునాడు దొలుతుండే 2 పొర్లు ఎత్తుండే. 2 పొర్లు పొద్దు జమట్లకు పోవాలా, మరి పొద్దులా పోవాలా. ఈ పగటి టైంలో ఏం చేస్తుంటారు? మధ్యలో ఒక 2 గంటలు ఎండకు రెస్ట్ తీసుకుంటుంటారు. ఏమన్నా పనులు తాళ్ళు లేదు. అప్పుడు ఏం చేస్తుంటే ఏదో కొంచెం అంతా పెద్దోడికి గౌరవం ఇస్తుర్రి, చిన్నోడిని తాళ్ళు వినిపిస్తుర్రి, పెడగలు తెప్పిస్తుర్రి, ఏమో అనేక పనిಗಳು జరుగుతుండే అప్పుడు. ఎందుకంటే ఆడు నాగాలు పడుతుండే, గుంటుకు పడుతుండే, అనుభవం ఉన్న మంచి దాన్ని గౌరవం ఇస్తుర్రి. చిన్న పొలం ఉండండి అయితే ఇక తెరదరపు. ఇప్పుడు కళ్ళాలు లేవేం లేవు? ఏం లేవు. ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్, ట్రాక్టర్ దున్నుతున్నాయి, రొటవేటర్ కొట్టేస్తున్నది, అనుకోకుండా ఆటోమేటిక్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఎండాకాలంలో మరి పొయ్యిల కట్టెలకి ఎంత దూరం పోతుంటారు మీరు? ఇట గుట్టలు ఉన్నాయి. జీడిపల్లి జంగరకలు తెస్తుండే సార్. జీడిపల్లి జంగర దాదాపు అంటే నిర్మలంత దూరం ఉంటుంది. తెల్లని దాకా ఓలా తెల్లదామడు కట్టెలు వాడేలా. నెత్తి మోతే మోసినాము, ఎట్లా పండితుడు కూడా తెచ్చినాము. పెంట ఎట్లా కొడుతుంటారు? పెంట నైట్ అయినా కొట్టిపిస్తుంది. తెల్లని కొట్టాలా, పొద్దున్న దాకా నిద్ర 2 గంటలు రెస్ట్ ఇస్తుంది. ఎట్లా పని ట్రాక్టర్ లేవు? ట్రాక్టర్ లేవు అప్పుడు. దుబ్బ అవుతుంటారు. దుబ్బగా చెప్పరా దుఃఖమాతుండే అంటున్నా నేను. ఇంకా మళ్ళీ పొద్దుగల లేవాలా, పెండకాలు తీయాలా, మళ్ళీ పనులు చేసుకోవాలా. రాత్రి ఎప్పుడు దాకా పని చేయాలా? మళ్ళీ ఇంకా కావాలి మన పంటకు తెల్లని దాకా ఏదైనా జీవరాశి వచ్చినా కానీ లైట్ ఇచ్చి తోలేస్తుంది. తిరిగి రావాలా, సంద కావాలి ఉండాలా, మందిరికాడ ఎద్దుకో గొడ్డుకో ఏదైనా ప్రారంభం. అటువంటి కథము మొత్తం అనుభవించే ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు పైసలే కావాలంటారు కానీ పని కాదన్నమాట మాట్లాడుతున్నారు. నీళ్ళు నింపుతున్నారు. నీళ్ళు నూతులకెళ్ళి బొక్కెంతో గుంజుకుంటా మోసినాం మేము. మోటార్లు కూడా లేవు. మోటార్లు లేవు. బోడ నూతులకెళ్ళి మొయ్యాలా, పోయాలా కుండలా. మరి అప్పుడు పనులు అంత మెండున్నాయి, ఇప్పుడు పనులు ఇంత అలకగా ఉన్నాయి. అప్పటి పంటలు మంచిగా ఉన్నాయి, ఇప్పటి పంటలు మంచిగా ఉన్నాయి. అప్పటి పంటలే బాగా మంచిగా ఉండే, కానీ ఇప్పుడు ఏమైందంటే ఇది కంప్యూటర్ సిస్టమ్ అయింది కదా, అనుకోకుండా ఒక్క మిరకాయ చెట్టు పెట్టమనుకో 3 కిలోలు వెళ్తున్నాయి. రుచి రాకట్లేదు, మన రాకట్లే. మందులు ఎక్కువ కొడుతున్నట్ట. మందులు అయినాయి, దేనికి మందులు అయినాయి. మక్కదైంది, జొన్నకైంది, సోయకైంది. మరి పంటలు మేమైతే చూడలేము. అటువంటి ఏదైతే నేనైతే అప్పుడు చేసిన జీతం ఉన్నప్పుడు 1,00,000 రూపాయల ధర జమ ఉండే. భూమి కొనాలంటే నేను 5,000కి ఎక్కడి భూమి ఉండే. ఎందుకనిలే మరి అప్పుడు ఇటువంటిది ఈ స్కీమ్లో వెళ్తే అయినట్టు తెలియలేదు నాకు సార్. నేను ఈ సింగల్ యూనివర్సిటీకి జీతం ఉన్నా, నాకు అనుకోకుండా ఊళ్ళో అద్దుల మంచి జీతం ఇచ్చిండు అందరికన్నా. ఒక 1,000-1,500 ఎక్కువ ఇచ్చిండు నన్ను. నేను 6 ఏళ్ళు ఉన్నా సార్. ఒక్కొక్క వయసులో నేను 6 ఏళ్ళు ఉన్నా. రెడ్డి బాబుకు కానీ, విలేజ్ రెడ్డికి కానీ, ప్రతి ఒక్కరికి నేను 6 ఏళ్ళు 7 ఏళ్ళు జీతం ఉన్నా. అది మేము ఇట్లా ఊహించుకోలే. ప్లాట్లకు ఈ రేటు పెరుగుతుంది, భూములకు ఇటు రేటు పెడుతుంది, రైతు బంధు వస్తుంది, ఇది అనుకోకుండా ఇట్లా జరుగుతుందని మేము అనుకోలే. అది అనుకోకుండా అయింది అట్లా. ఇప్పుడు అప్పటి పంటలు రుచి వస్తున్నాయినా? ఇప్పటి పంటలు అది దండి రుచి. సల్లా తాగాని, పిసుకులు తినని, గట్గా తినని, రత్నములు కూడా లెక్క ఉండే. ఏమేమి పంటలు పండిస్తుంటారు అప్పుడు? అప్పుడు మేము పండించిన శనగలు, మెంతేలు, మరి పత్తి, హైబ్రిడ్ జనం లేకుండే సార్. పెద్దోళ్ళు ఉండే అప్పుడు కొంకుడాలది. ఇప్పుడైతే లేని పెద్దోళ్ళ జోలే లేదు. చెరుకులు తీస్తే 3 చెరుకులు తీసి మళ్ళీ పెట్టినట్టు కథ ప్రశాంతం బేకులు వెళ్తుండే. వరి పొలము నాట్లేస్తుంటే ఇట్లా వట్టి వరి వస్తుంది. నాట్లేస్తుంటే ఇంత బొందలలో కూడా మేము చేసిన కార్యక్రమం జరిగేది. ఆ విత్తనాలు ఇంటియే సార్. ప్రతి ఇంటి పెంట రాక్కోవాలా, పెట్టాలా పత్తి గింజలకు. ఇప్పుడైతే అవి పెడితే రాని రావేమో. అవి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏమంటున్నా నేను చెప్తున్నా కదా, పెసళ్ళు మినుములు పండిస్తుంటారు. శనగలు, పెసళ్ళు, మినుములు, అర్లు, నువ్వులు, ప్రతి పంట ఒక అమృతమైనట్టు ఉంటుండే సార్. అప్పుడు అన్ని పంటలు పండించుకుంటుండే. కాకపోతే వ్యాలు తక్కువ ఉండే సార్. రేటు తక్కువ, దానికి వ్యాలు తక్కువ ఉండే. ఇప్పుడు బాధ అనిపిస్తుంది అప్పుడు భూమి కొనలేకపోయినా అని. ఏ బాధ అంటే చెప్పలేదు, బాధ అనిపిస్తుంది. 5,000కు ఎక్కడ అమ్మితే కూడా నేను కొనలేదు సార్.
అప్పుడు పైసలు మన ఏళ్ళకుండాయా 5,000 ఎక్కడ అమ్ముతాడంటే కూడా నేను కొనలే. ఇలా ఏమడుతుంది, ఇలా బచ్చలలో మోగుతుంది, ఇది నిలబడుతుంది అన్నా నేను శాఖర గడ్డ కొంటానా అన్నా నేను. మన కారోబారు ఉండే అయితే సార్ నాకు ఇలా వరకు రాదు, నేను ఎన్నుగడ్డ కొంటా అన్న. నా దగ్గర 1 లక్ష జమ ఉండే. మా భార్య భర్తలు మేము పనిచేస్తుంటే ఇద్దరమే జీతం ఉన్నాము. ప్రతి ఒక్క కూలి పని చేస్తుంటే ఇటువంటి కొనరాదు, మంచి ఎన్నుగడ్డ భూమి కొనడం వరకంటే అది పోయింది. మీరు ముస్లింలు, మరి మీరు జీతం ఉంటారు. జీతం ఉన్న ప్రతి ఒక్క జీతగాడు ఓలా నమస్తే ఎడ్లు దింపాలా, మీరు దింపుతుంటారా? పక్కా పూజ చేస్తారు, పాలు వంగిస్తారు, మీరు వంగిస్తుంటారా? పాలు వంగిస్తేటప్పుడు కానీ కొబ్బరికాయలు కొట్టిన అట్లా ప్రతి దానికి వంగెత్తుంటుంది. భూమి పూజ చేసేటప్పుడు ఉగాది నాడు పోతుంటుంది, నాగుల పంచమి నాడు పోతుంటుంది. ఈ పూజలు చేయడం అనేటువంటిది రైతుకు సంబంధించింది, మతానికి సంబంధించింది కాదంటారా? రైతుకు సంబంధించి అది రైతు ముస్లిం కావచ్చు, సిక్కు కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు చేసే కార్యక్రమం చేయరా అని చెప్తుండే. కొబ్బరికాయ కొడుతుండేని, పూలు ఎత్తుండేని, ఈ ప్రతి దానికి నేను ఆయన చేస్తుండే. ముందు రోజుల్లో ఎన్ని రోజులు ఇట్లా కైకలు ఉండాలనుకుంటున్నాం, చేయాలనుకుంటున్నాం, మళ్ళీ జీతం ఉండాలనుకుంటున్నాం? జీతం ఉండరా సార్, ఇక అయిపోయింది. ఇక ఎరకబడ్డాము, కొంచెం ఇక పెద్ద మంచి పానమైంది, 60 సంవత్సరాలు దాటింది, చేరాదు కదా సార్. పిల్లల్ని చదివించిన మరి 2 పిల్లలు చదివించా సార్. పెద్ద పిల్లల్ని నేను ఒక 10వ తరగతి చదివించిన, చిన్న కొడుకుని ఎంటెక్ బీటెక్ చదివించిన. నేను కూలి పని చేసే, నాకు 2 కొడుకులే సార్. అయితే నేను చదువుకున్నా. మా తల్లిదండ్రికి మేము 7 అన్నదమ్ములము, 4 అక్కజల్లున్నాము. మరి ఇక మీరైనా చదువుకోర్రా, మా పరిస్థితి ఇట్లయిందని నా కొడుకులను చదివించిన. ఇప్పుడు కైకిలు ఏం నడుస్తున్నాయి మీ ఊరు? ఒక్క మనిషికి ఇలా పోతుంది దాకా కైకిలు పోతే 500 600. మందు కొడితే మందు కొట్టని, నువ్వు దౌరా కొట్టని ఆరక పట్టుకుని కలదలి గోవిగా కలదందుకు హోం సార్. ఎందుకంటే కొంచెము మోకాలు నొప్పులు, నడరాదు సేరు కదా, నీళ్ళు వారి చదువుకోవచ్చు, దౌరకోవచ్చు, మందు కొట్టవచ్చు, ఎటువంటివి చేయొచ్చు. మరి సంతోషంగా ఉన్నావా ఇప్పుడు? సార్ ఇప్పటికైతే ఇక నా అభిమానంతో అయితే అప్పటి సిస్టమ్ గట్లున్నది, ఇప్పటికి ఇట్లున్నది. ఇక నడుస్తుంది, కాలం మారకుండా పోతున్నది, చూసుకుంటా పోదామన్న ఉద్దేశంతో కూడా ఆరోగ్యంగా ఉన్నావు, సంతోషమైన సార్, ఆనందంగా సంతోషం. మరి ఉంటాను. మరి ఇప్పటి వరకు అప్పుడెట్లుండే వ్యవసాయం, ఇప్పుడెట్లున్నది వ్యవసాయం, వ్యవసాయంలో వచ్చిన మార్పుల గురించి బోత్ మండలం కౌటా బి గ్రామానికి చెందిన రైతు షేక్ హకీంతో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది యు దినేష్. ఇది ఇయాల్టి కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం.